తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండవ విడత పేమెంట్ అనేది ఏప్రిల్ 11వ తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ విడుదల కాబోతున్నటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మొదటి విడతలో ఎవరికైతే ఈ పేమెంట్ అనేది 6,000 రూపాయలు జమ కానటువంటి రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది ప్రకటించింది ప్రభుత్వము. సో దాని గురించి కూడా చెప్తాను. అలానే కొత్తగా పట్టాదారు పాస్బుక్స్ కలిగినటువంటి రైతులకు కూడా ఈ రెండవ విడతలు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. వారికి కూడా డబ్బులు అనేటివి జమ అవుతాయని చెప్తున్నారు. సో వీడియోలకి వెళ్ళి వివరాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయడం ద్వారా నలుగురికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతు భరోసా పథకం ద్వారా 3 విడతల సాయాన్ని 90 రోజుల వ్యవధిలో రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. అనుకున్నట్లుగానే మార్చి 22వ తేదీన మొదటి విడతకి సంబంధించి 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయలను జమ చేయడం జరిగింది. జమ చేసినటువంటి రైతుల్లో కూడా కొంతమందికి వారి యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉంటుందో ఆ ఖాతాని రెన్యువల్ చేసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క అమౌంట్ అనేది కొంతమంది లబ్ధిదారులకి అయితే పడలేదు అని సమాచారం కూడా రావడం జరిగిందనమాట. అట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కనుక రెన్యువల్ చేసుకుంటే ఆ డబ్బులు ఇప్పుడు విడుదల చేయబోతున్నటువంటి రెండవ విడత పేమెంట్లో భాగంగా విడుదలవుతాయని చెప్పి సమాచారం అయితే వస్తుంది. ఇవన్నీ ఇలా ఉండగా రెండవ విడత పేమెంట్ అనేది ఏప్రిల్ 11వ తేదీన విడుదల అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ పేమెంట్ అనేది 6,000 రూపాయలు వస్తుందా 12,000 రూపాయలు వస్తుందా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు రెండో విడతకి సంబంధించి రైతులకు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే డబ్బులు జమ కావడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్కి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో రెండో విడత పేమెంట్కి సంబంధించిన వాళ్ళు 3 ఎకరాల భూమి కలిగి ఉంటారు. ఇందులో ఆల్రెడీ 1 ఎకరానికి సంబంధించిన డబ్బులు అనేవి 6,000 రూపాయలు జమ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మూడో విడతకి సంబంధించి ఇక్కడ రెండో విడతకు సంబంధించి 3 ఎకరాల లోపల భూమి అంటే 2వ ఎకరం 3వ ఎకరా ఇట్లా 2 ఎకరాలకి సంబంధించి మాత్రమే ఈ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి 12,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు జమ అయ్యేందుకు అవకాశం అనేది ఉందన్నమాట. అలానే కొత్తగా ఎవరైతే రైతులు ఓకేనా పట్టాదారు పాస్బుక్స్ కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ అయితే చేసిందనమాట. సో దరఖాస్తుల స్వీకరణ జరిగినప్పుడు చాలామంది రైతులు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వము. కొత్త పట్టాదారు పుస్తకాలు కలిగినటువంటి దాదాపు 85,000 మంది అయితే దరఖాస్తులు అనేవి చేసుకున్నారనమాట. సో వారం రోజుల్లో తుది అర్హుల జాబితా కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. ఈ తుది జాబితాని ఏఈఓ కార్యాలయంలో అయితే అందుబాటులోకి అయితే ఉంచుతామని చెప్తున్నారనమాట. సో అటువంటి రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత పేమెంట్లో అవకాశం అనేది ఇవ్వనున్నారు. ఇకపోతే ఈ మరో 22 రోజుల తర్వాత రెండో విడత అనేది మనకు ఏప్రిల్ 11వ తేదీన విడుదలవ్వగా మరో 22 రోజుల తర్వాత వచ్చేసి మూడో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. అప్పుడు 3 ఎకరాల పైబడి ఎంత భూమి ఉన్నా కానీ రైతులకు ఆ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు రెండో విడత పేమెంట్ అనేది ఎవరికి ఏ విధంగా జమ కావడం జరుగుతుందనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇదేనండి. సో 1 ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు, 3 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి 12,000 రూపాయలు, ఆ పైబడి ఎవరికైతే ఎకరాల భూమి ఉంటుందో 3 ఎకరాలు తీసివేయగా రిమైనింగ్ వచ్చేటువంటి ఇన్ని ఎకరాలకు కలిపి 6,000 రూపాయల లెక్కనైతే డబ్బులు జమ అవుతాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సర్కారు ఏదైతే ఉందో కాంగ్రెస్ సర్కారు వీటికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవుతాయి అనే దాని మీద క్లారిటీ రావాలంటే మనకు రెండో విడత రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే డబ్బుల విషయంలో మాత్రము. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అనుకున్నట్లుగానే ఈ రెండో విడతకి సంబంధించి అయినా కానీ రైతులు ఎవరైతే ఉన్నారో మొదటి విడత ఫెయిల్ అయినటువంటి రైతులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోండి, ఎన్పిసిఐతో యాక్టివ్ చేసుకోండి, అదేవిధంగా ఆధార్ సీడింగ్ చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది. ఎందుకంటే డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బులను
మన యొక్క ప్రభుత్వము రైతుల యొక్క ఆధార్ నెంబర్ ఆధారంగా డబ్బులను పంపిస్తారు కాబట్టి ఆధార్కి ఏ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి అయితే డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బిల్లు రిలీజ్ చేసిన 48 గంటల్లోనే డబ్బులు అనేటివి పడుతున్నాయి. అయితే పేమెంట్లు చూసుకునే దానికి సంబంధించి ప్రభుత్వము ఎలాంటి బెనిఫిషరీ లిస్ట్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ చూపించేటువంటి లింక్స్ అనేటివి రిలీజ్ చేయలేదు. డైరెక్ట్గా మన ఖాతాలకు పడితేనే తెలుస్తాయి తప్ప అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నట్లు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూసుకునే విధంగా మన తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసాకు సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ చూసుకునే దానికి ఎలాంటి లింక్ కూడా అప్డేట్ చేయలేదన్నమాట. ఒకవేళ ఏదైనా లింక్ అవైలబుల్లో కనుక వస్తే తప్పకుండా తెలియజేస్తానండి. సో మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. రైతులకు సంబంధించి 90 రోజుల వ్యవధిలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు పడుతూ ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను కలెక్ట్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. మరియు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి వాళ్ళ రైతులు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, మీకు కూడా డబ్బులు అనేవి పడతాయి.